భువనేశ్వర్ గారిని మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? ఆమెతో మీకు ఎలాంటి రిలేషన్ గాని అనుబంధం గాని ఉండేది? భువనేశ్వర్ గారు ఎప్పుడు పార్టీ మీటింగ్లకు కానీ ఎక్కడా కూడా కనిపించారండి, వచ్చేవారు కాదు. అంటే మీరు ఫర్దర్ చంద్రబాబు గారిని కలవటానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ టచ్ అయ్యి ఉండేవారు కదా ఫేస్? మీరు కూడా ఆ పార్టీలో కీ రోల్లో ఉన్నారు కదా, మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇంట్లో కూడా ఎవరిని అలౌ చేయరండి. సో అంటే మీరు భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అసలు కలవలేదా? ఫ్లైట్లో కలుస్తామండి, వచ్చేటప్పుడు మామూలుగా మాట్లాడతారు, ఎలా ఉన్నారమ్మా ఏంటమ్మా. ఆమె ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడేది కాదు, పాలిటిక్స్ గురించి ఆమె ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. యా ఓకే అండి. చంద్రబాబు గారిని, టీడీపీని, వీటన్నిటిని పక్కన పెడదామండి. ఒక ఎన్టీఆర్ కుమార్తెగా, బాలకృష్ణ గారి సోదరిగా భువనేశ్వర్ గారి గురించి మీ నోటేమటి నుంచి వినాలని ఉంది. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ అనేది, ఈ ఆన్సర్ అనేది. ఏం వినా భువనేశ్వర్ గారి గురించి మీరు ఏం చెప్తారు? చెప్పండి, చెప్తాను. భువనేశ్వర్ గారి గురించి, వ్యక్తిత్వం గురించి మీరు ఏం చెప్తారు ఒక ఎన్టీఆర్ కుమార్తె గురించి? మొన్న ప్రశాంత్ ఇష్యూ లాగా ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇష్యూ చేసి నా మీద కంప్లైంట్లు పెట్టించే దానికి అడుగుతున్నట్టుంది. నాకు అర్థం కానిది ఆ కుటుంబంలో ఒకటే ఉంది. ఎవరికైనా తమకు సొసైటీలో ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి మీద ప్రేమ గౌరవం ఉండాలి. తమకి జన్మనిచ్చిన వ్యక్తి మీద ఒక ప్రేమ గౌరవం ఉండాలి. అవునా కదా? ఎస్ అండి. ఈరోజు ఎన్టీఆర్ గారి పిల్లలుగానే వీళ్ళందరూ తెలుసు, లేకపోతే ఎవరికి తెలుసు? ఈరోజు వీళ్ళు అనుభవిస్తున్న ఆస్తి కానీ, పేరు ప్రతిష్టలు కానీ, కంఫర్ట్ కానీ అన్నీ వచ్చింది ఎన్టీఆర్ గారి వల్లే. కానీ ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసి ఎన్టీఆర్ గారి చావుకు కారణమైన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ గారే క్యారెక్టర్ లేని వ్యక్తిగా చిత్రీకరిస్తే చంద్రబాబు నాయుడు, మీరు చూసుంటారు ఈనాడు పేపర్లో ఆర్టికల్స్ అన్నీ కూడా, కార్టూన్స్ అన్నీ కూడా ప్రజల్లో కూడా అది ఎలా తీసుకెళ్తే దానికి సమర్థించిన వాళ్ళు మరి వాళ్ళ పిల్లలు. భువనేశ్వర్ గారు ఒక్కరే కాదు, వాళ్ళ పిల్లలందరూ కూడా మీరు చూశారు. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడిని నమ్మారు కానీ తమకు జన్మ ఇచ్చి, తమకి ఆస్తి ఇచ్చి, తమకి సొసైటీలో ఒక గౌరవాన్ని గుర్తింపు ఇచ్చిన తండ్రిని కాపాడుకోలేక ఆయన చావుకు కారణమయ్యారు. అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి కుటుంబం అని. రెండోది, మన బాలకృష్ణ గారికి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన రోజు పార్టీలకు అతీతంగా కుటుంబ సభ్యులు కూర్చున్నారు. పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, ఇంకా సో కాల్డ్ సిస్టర్స్ అంతా కూడా ఏం మాట్లాడారు వాళ్ళు అక్కడ? బాలా నీకు మ్యాన్షన్ హౌస్ ఎక్కువ, వసు ఎక్కువ అని అడిగారు. మరి వాళ్ళ నోటి నుంచి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు చాలా పవిత్రమైనది. మేము ఐస్ క్రీము, హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంటే తప్పు, మ్యాన్షన్ హౌస్ అంటే తప్పు లేదు కదా? అవునా కదా? చెప్పండి. ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ అది. అది మీరు రైజ్ చేసే వరకు యాక్చువల్లీ రిజిస్టర్ కాలేదు ఎవరికి. మరి మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి రిజిస్టర్ అవుతుంది, కానీ బేసిక్గా ఎవరికి. మీరు వేయండి అలాంటి వీడియోలు వేయండి. రోజాని టార్గెట్ చేసి వీడియోలు కాదు, ఎవరి గురించి వాళ్ళు మాట్లాడిన వీడియో కట్ చేసి వేస్తే వాళ్ళు ఏంటి అనేది ప్రజలకు తెలుస్తుంది. మిమ్మల్ని భువనేశ్వర్ గారి గురించి ఎందుకు అడిగాను మా వనగానే అందరు రెడీ అయిపోతారు టీఆర్పీ కోసం. కాదండి, భువనేశ్వర్ గారి గురించి మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి సాక్షాత్తు అసెంబ్లీలోను బయట అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు చేసిన కామెంట్స్, పర్టికులర్గా ఆవిడికి అక్రమ సంబంధాలు అంటగట్టడం కావచ్చు, లోకేష్ పుట్టుక గురించి కావచ్చు, ఈ కామెంట్స్ని ఒక మహిళగా మీరు యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు మీరు కూడా ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, అది మీ పార్టీకి కూడా ఇబ్బందికరమైన అంశమే అయింది కదా చివరికి. మీరు అడిగితే నేను చెప్తాను, మీరు అడగండి, మీరు ఒక కంక్లూషన్కి రావద్దండి. ఎస్ సార్. ఆ రోజు నా వీడియో క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు. నేను అసెంబ్లీలో లేను, హైదరాబాద్ నుంచి ఇచ్చాను ఇంటర్వ్యూ. ఓకే. ఈరోజు నేను చెప్తున్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు భగవంతుడి మీద ప్రమాణం చేసి భువనేశ్వరి గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీలో ఈ విధంగా తప్పుగా మాట్లాడారు అని చెప్పగలరా? భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు అసెంబ్లీలో ఒకటి జరుగుతూ ఉంటే ఆ అసెంబ్లీని ఆపి ఇలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు, రికార్డు చూడండి, దీని మీద నాకు న్యాయం కావాలని అడుగుతారు జరిగితే ఎవరైనా, అంతేనా?
కొత్తగా ఉన్న వాళ్ళే అడుగుతారు. అలాంటిది 3 సార్లు ముఖ్యమంత్రి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి తెలీదా? అక్కడ అడగకుండా సాయంత్రం 6 గంటలకి పచ్చ ఛానళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన ఏడుపును ఒకసారి చూడండి. ఎవరికైనా ఒక కష్టం వస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎంత పెద్దోడైనా ఎంత గొప్పోడైనా ఏదో ఒక చిన్న మాటకి హర్ట్ అవుతారు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ భార్యని నిజంగా అంత పెద్ద మాట అంటే ఆయనకి ఎందుకు కళ్ళల్లో నీళ్ళు రాలేదు? ఆయన దొంగ ఏడుపులు ఎందుకు ఏడ్చారో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సాయంత్రం వరకు ఆయనకు తెలీదా అసెంబ్లీలో పొద్దునంటే? సో ప్రజల్ని నమ్మించడానికి ఆ సామాజిక వర్గంలో మా మీద కోపంలో రెచ్చగొట్టడానికి ఆయన వాడుకున్నాడు తప్ప అసెంబ్లీలో అలాంటివి ఎవరు చేయలేదు. అలాంటి వాటిని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయరు. ఆయనకు అసలు ఇష్టం ఉండదు అలాంటివి. ఈ రోజుకి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, ఇలా మాట్లాడండి అని ఏ రోజు చెప్పలేదు. అది ఎక్కడ ప్రమాణం చేసైనా నేను చెప్పగలను. అదే తెలుగుదేశం పార్టీలో నేనున్న 10 సంవత్సరాల్లో ఎవరిని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి స్క్రిప్ట్ రాసి ఇచ్చేది ఎవరు? ప్రెస్ వాళ్ళకి డబ్బు ఇచ్చి అది వేయించేది ఎవరో కూడా అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో. కాబట్టి ఊరికే కెలకద్దండి, కెలికితే వాళ్ళకే నష్టం. అంటే బయట